హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఇప్పుడు వచ్చేసి టిఫిన్ చపాతీ పూరి అనేది చేసాం కదా బ్లాగ్. ఈ రోజు అయితే మంచి నాన్ వెజ్ రెసిపీ. సో అది మనకి అంటే చాలా మందికి మోస్ట్లీ ఫేవరెట్ కర్రీ. అది ఏంటిది అంటే అది అందరూ ఇష్టపడతారండి. అది అందరూ మనకి బాలింతలకి పెడతారు, జలుబు చేసినా పెడతారు. అదేంటంటే మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో గైస్ అదేదో కాదు. సో అది వచ్చేసి ఏంటంటే మన మన ఫేవరెట్ గుడ్ హెడ్ కర్రీ అంటే మేక తలకాయ కూర. సో గ్యాస్ ఇదిగోండి ఇప్పుడే వేడివేడిగా అయితే తలకాయ చారు అయితే బాగా రెడీ అయిపోయిందండి. సో ఇది స్పెషల్గా నేను ఈ రోజు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు మనకి వచ్చేసి ఏంటంటే క్లైమేట్ బాగా చేంజ్ అయింది కదా. సో క్లైమేట్ బాగా చేంజ్ అవడం వల్ల ఇప్పుడు ఎక్కువగా దగ్గు జలుబులు అనేవి ఫీవర్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో దగ్గు జలుబు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్న వాళ్ళు వెంటనే తగ్గాలంటే ఒకటే మంచి రెసిపీ అండి. అది కూడా ఇది ఇప్పుడు చూసారు కదా తలకాయ చారు. ఈ తలకాయ చారు ఏంటంటే అన్నంలో వేడివేడిగా పోసుకొని ఆ వేడివేడి ఉడుకు మీద అంత తినేస్తాం మటుకి దగ్గు జలుబు ఖచ్చితంగా చేంజ్ ఉంటుందండి. నేను మరి చేసి చూడండి కూడా. ఈ అలవాటుకి డబ్బులతో పని లేదండి. పద్దాక డబ్బులు తీసుకురావాలంటే నా వల్ల అయితే కాదు. మామూలుగా ఇద్దరులో ఎవరికి గెలుస్తారో చూసేద్దాం. ఎందుకంటే ఇంతలో టిఫిన్ ఇప్పుడు ఏంటంటే భోజనం కాబట్టి చూద్దాం ఎవరు గెలుద్దామా. సో గైస్ ఈ రోజు అయితే ఫైనల్ గా డెఫినెట్ గా మళ్ళీ నేనే గెలుస్తాను. సరే కొట్టించుకుంటున్నా వాళ్ళే కొట్టించుకుంటారు. సరే అయితే చూడండి గైస్, నేనే గెలుస్తాను. ఎట్టయినా మనం ఆడవాళ్ళమే 30 కొట్టించుకుంటే నా వల్ల కాదు, కింద పోయిందంటే మళ్ళీ వరుతావు అని అంటున్నాడండి. సరే వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ గా తింటారు? సో గైస్ ఆబ్వియస్లీ అయితే మళ్ళీ నేనే గెలుస్తాను. ఇదిగోండి మా డాడీ అయితే చాలా తలకాయ కూర మంచిదే కానీ దీంట్లో కండలు ఉండవండి, అన్ని బొనికలు ఉంటాయి. అది ఈ బొనికలే కూర ఎంత కూరలా కనపడుతుందండి. తినడానికి వాళ్ళకి కొంచెం కూడా ఉండదు. సరే అని పులుసు పోసేస్తున్నాను. ఆహా చూస్తుంటేనే గ్యాస్ నోరు ఊరిపోతుంది. నోట్లోంచి లాలాజలం అయితే భలే ఊరుతుంది. సో చూసారా స్పైసీగా కర్రీ మసాలా వాసన దంచి కొడుతుంది గాయస్. రసంతోనే తినాలండి. అది చూసారా పొగలుగా వేడిగా వస్తుంది. ఇది మొదలు పెడుతున్నారు, ఎవరైతే ఫస్ట్ తింటారు చూద్దాం. సో గైస్ అయితే లేదండి, లెట్స్ స్టార్ట్ గో. ఈసారి నేనే గెలుస్తాను ఖచ్చితంగా, చూస్తామండి. మీకోసమని గెలుస్తాను. 2 సార్లు ఓడిపోయాను, చాలా మంది ఫీల్ అయ్యారండి బాబు. తింటారు అట్టగా చూద్దాం. స్టార్టింగ్ అయితే పర్సనల్ గా ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి అరే ఏదే నువ్వు గెలుస్తా అంటున్నారా, కానీ నువ్వు ఓడిపోయావు, 2 సార్లు ఓడిపోయావు అంటున్నారు. ఈసారి గెలుస్తాను ఖచ్చితంగా. ఒక ఆఫ్ గాస్ నోరు కాలింది గాస్, నేను నోరు కాలింది మా ఇంటి ఉంది. కూర మటుకి మంచి స్పైసీగా తలకాయ కూర అట్టుంది గాస్. ఇది తింటే దెబ్బకి జలుబు కూడా పోయింది. చాలా హెల్త్కి మంచిది. జలుబుకి దగ్గులకి బాలింతలకి దగ్గు జలుబులు ఉండాలి కానీ చాలా మంచిదండి. ఇదివరకు చిన్నప్పుడు మనము పసిపిల్లల తల్లి అయితే నేను తలకాయ కూర తింటాను, మెడకాయ నిలుపుతావా అని పిల్లలు అంటా ఉండేవాళ్ళమే. నాకు అది గుర్తొచ్చిందండి. లోపల గుజ్జు బల్లే ఉంది. దాంట్లో తలకాయ వచ్చింది. ఇదే చెవిని కొరికేస్తున్నాను. మా అమ్మాయికి అయితే అసలు ఇష్టపడదండి. మా ఆయన పందెం కట్టాలంటే చేపల కొరత కట్టాలండి ఒక్కసారన్నా. ఎందుకంటే చేపల కొరత చాలా నిదానంగా తింటాడు. అది నేనే చేస్తాను ఆయనతో పాటు. ఇప్పుడు కూడా స్లో తింటున్నాడు, కావాలంటాడా? కాదండి అది అవి మనకి ఏంటి ఊరకుండా అట్ట చేసేయి కదా, అందుకని అలాగా. చేప కావాలంటే బొనికి తింటాం, చేప కాదు మీకు పిల్లవాళ్ళని. అబ్బా గుజ్జు బలం ఉంది అట్టగా అనాలి. గుజ్జు రావట్లేదు అను ఎలాగా అది. ఇదిగోండి నాదైతే అయిపోవచ్చింది. చూసారా మా నాన్న ఇంకా చాలా ఉంది, చూడండి. ఈరోజు ఎందుకు నేనే గెలుస్తాను చెప్పా కదా.
ఆగాలంట. ఓకే నాకు అదే ఈరోజు అది మన స్లో తింటున్నాడు. సో డబ్బులు లేవు కదా అందుకని స్లోగా తింటున్నాడు. నాన్న అన్నం కూడా ఉంది ఇంకా. చెప్పా గైస్ ఈరోజు నేను మీకోసం కలుస్తాను. వాటర్ అంట వాటర్. వాటర్ కూడా ఉంది. ఇదిగోండి. ఏంటి ఏంటి మాట్లాడాలి ఏంటి? సో ఆయనకైతే బాగా జలుబు ఉంది అందుకే అయిపోయింది ఇంకా ఇక్కడికి. అబ్బాయి అయిపోయింది. మన పైన అయితే అయిపోతుంది మళ్ళీ. సో ఈరోజు నేనే కలిసా గ్యాస్. ఇంకా 2 పీసెస్ ఉన్నాయి. అది ఆయన ఇష్టం. ఆయన అదే ఆయన ఇష్టం. అది నాకు అన్నం సరిపోలేదు, అన్నం అయిపోయింది. గ్యాస్ 12 పని ఇద్దరికి ఈక్వల్ పెట్టారు. ఈక్వల్ నుండి ఈక్వల్ అది ఆయన ఆవులు వేసుకున్నాడు. మా వారి భాష ఏంటంటే మా వారు ఆలోచన చెబుతున్నాయండి. ఎందుకంటే వాడితో పాటు ఓడిపోయేట్టుకుంటాడు. అందుకని కూర వేసుకున్నాం అనుకో, నేను కూర ఎక్స్ట్రా తీసుకుంటానా నాకు మిగిలిందని చెబుతానికి ఆయన అర్థం. అది చూడండి మూదన్న పూసుకుంటున్నాడు. మూదన్న మొత్తం ఇద్దరు అడగలుపుతారు. ఆయనకు అన్నం ఉంది, మీకు కూర ఉంది. లేదు ఉన్నదా దాంట్లో తీసి పక్కన వేయాలి. అయితే లేదండి. సో గైస్ సారీ గైస్ ఇదైతే కొంచెం ఉంది, వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఆయన ముందే పోతున్నా అని మనం వేస్ట్ చేయకూడదు. అది తొండి. సో ఫైనల్లీ సారీ గైస్, నేను చివరి దాకా వచ్చాను. చివరి దాకా వచ్చి అదే అంటారు, ఏదైనా కొంచెం లక్ ఉండాలని. ఇంకా చాలా ఉందని అది అయిపోయినాను. సో అదే అంటారు గైస్, ఏది ఎప్పుడేం జరగాలి, ఎప్పుడు ఎలా ఉండదు అనేది తీరాల్సిందే. సో ఇదే ఎగ్జాంపుల్. నేను నిజంగా నేను అనుకున్నాను ఖచ్చితంగా నేనే గెలుస్తానని. కానీ చూడండి ఈ బోన్ వల్ల ఇది మొత్తం శుభ్రంగా తినాలి, కానీ అలా వేసేయకూడదు. సో ఆ చివరి మొత్తం ఆయనే గెలిచాడు. సో ఓకే గైస్, ఐ హోప్ మీకు ఎవరైనా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. సో ఇలాంటి మంచి ఇంకా వీడియోలు వస్తూ ఉంటాయి గైస్. సో మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలి. సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డూ సబ్స్క్రైబ్.